ఎన్నాళ్ళు ఈ సీక్రెట్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూసేయండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూజ్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మేము ముందు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. సో ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూజ్ఫుల్గా ఉన్నాయా లేదని నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఎక్కువగా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదండి. మామూలుగా వాటర్లో క్లీన్ చేసుకొని తినేస్తూ ఉంటాం. అలా తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక 1 టీ స్పూన్ సాల్ట్, ఒక 1 టీ స్పూన్ పసుపు వేసేసి ఈ విధంగా కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసేసి మనం ఏ ఫ్రూట్స్ తెచ్చుకున్నా కూడా ఇందులో ఈ వాటర్లో ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మామూలు వాటర్తో ఇలా క్లీన్ చేసుకొని తినడం వల్ల ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి. ఎందుకంటే వాటిపైన మనకి తెలియని కెమికల్స్ వేసి పండిస్తూ ఉంటారు కాబట్టి మనం మామూలుగా వాటర్లో క్లీన్ చేస్తుంటే అవి కెమికల్స్ అనేవి పోవండి. ఇలా గోరువెచ్చని వాటర్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసుకొని ఈ విధంగా ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత క్లీన్ చేసుకొని మళ్ళీ మామూలు వాటర్లో ఇలా క్లీన్ చేసుకొని తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. సో ఎందుకంటే ఇలా కెమికల్స్ వేసి పండిస్తూ ఉంటారు. ఒకరి చేతులు గుండా ఇంకొకరి చేతులు ఇలాగా మారుతూ ఉంటాయి కాబట్టి వాటి ద్వారా మనకి తెలియని క్రిములు కానీ, డస్ట్ కానీ, బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. కెమికల్స్ ఉంటూ ఉంటాయి. ఇలా క్లీన్ చేసుకొని తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఫ్రూట్స్ అయినా లేదంటే వెజిటేబుల్స్ అయినా కొద్దిగా పసుపు, కొద్దిగా ఈ విధంగా సాల్ట్ వేసేసుకొని గోరువెచ్చని వాటర్లో క్లీన్ చేసుకొని తినడం వల్ల ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఇప్పుడు చూసారా అసలు ఎంత డస్ట్ అయితే ఉందో కాయల పైన. ఈ విధంగా మనం గోరువెచ్చని వాటర్ పోయడం వల్ల ఆ కెమికల్స్ అనేవి అన్నీ కూడా పోతాయండి. సో ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా, క్రిములు ఉన్నా ఇలా మొత్తం కూడా శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి. ఈ వాటర్ అనేది చూడండి ఎంత డస్ట్ పట్టేసి ఉన్నాయో. సో వీటిపైన మనకి తెలియని డస్ట్, క్రిములు, బ్యాక్టీరియా, కెమికల్స్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత డస్ట్గా ఉన్నాయో వాటరు. సో ఇలా క్లీన్ చేసుకొని తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉన్నాయి. చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. ఇలా క్లీన్ చేసుకొని తినండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందాం. ఇంట్లో మనం అప్పటికప్పుడు చక్కగా ఇలా మనం గోరింటాకు రెడీ చేసుకోవాలి అనుకున్నప్పుడు, గోరింటాకు మనకు అవైలబుల్గా ఇంట్లో చెట్లు లేవు అనుకోండి, అప్పటికప్పుడు మనం ఈ విధంగా మరి ఇన్సిడెంట్ గోరింటాకుని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక బీట్రూట్తో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో బీట్రూట్ని తీసుకుని ఈ విధంగా కొద్దిగా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత ఆ బీట్రూట్ మొత్తం కూడా అది తురిమినటువంటి ఆ ముక్కల్ని పిండేస్తే దానిలో నుండి రసం వస్తుంది. దానిలో కొద్దిగా నిమ్మరసం వేసేసి కొద్దిగా సున్నం ఉంటుంది కదండి, మనం ఎక్కువగా తమలపాకు నూలేటప్పుడు వేస్తూ ఉంటాం కదా, అలాంటి సున్నం కొంచెం వేసేసి దీంట్లో తిక్కుగా ఉన్నటువంటి కుంకుమ కానీ, మీ దగ్గర రెడ్గా ఉన్నటువంటి కుంకుమ కానీ ఏదైనా మీకు ఏది బాగుంది అనుకుంటే అది వేసుకోండి. నేను ఇక్కడ బీట్రూట్ జ్యూస్లో కొద్దిగా నిమ్మరసం పిండేసి కొద్దిగా సున్నం అయితే వేసాను. సో ఇలా తిక్కుగా ఉన్నటువంటి కుంకుమ అయితే కలుపుకొని ఈ విధంగా ఒక ఇయర్ బడ్ తీసుకొని ఈ విధంగా మీకు నచ్చిన డిజైన్స్ ఈ విధంగా గోరింటాకు మనం పెట్టుకోవడానికి యూజ్ అవుతుందండి. అప్పటికప్పుడు మనం బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంట్లోనే ఈజీగా ఇన్స్టెంట్గా గోరింటాకుని ఇలా ప్రిపేర్ చేసేసుకొని అప్పటికప్పుడు ఈ విధంగా అయితే చక్కగా మనం ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చండి. మీకు నచ్చిన డిజైన్స్ ముందుగానే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని దానిపైన ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మన గోరింటాకుని రెడీ చేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా గ్యాస్ స్టవ్ పైన ఈ విధంగా గోధుమ పిండి వేసి చూడండి, అద్భుతం జరుగుతుంది. ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇలా గ్యాస్ స్టవ్ పైన వంట చేస్తూ ఉంటాం, కానీ ఇలా మనకి వెంటనే
ఇలా వంట అయిన వెంటనే జిడ్డుగా అనిపించేసి వాటర్‌తో క్లీన్ చేస్తూ ఉంటాము. ఇలా వాటర్‌తో క్లీన్ చేయడం వల్ల గ్యాస్ స్టవ్ అనేది త్వరగా రిపేర్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అలా కాకుండా ఈ విధంగా వంట అయిన వెంటనే చక్కగా ఈ విధంగా గోధుమ పిండి వేసేసి కొద్దిగా స్క్రబ్బర్ పెట్టి వాటర్ చల్లేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నామనుకోండి, దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ, జిడ్డు కానీ, ఆయిల్ మార్కులు కానీ అంతా కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి. గోధుమ పిండి ఇలా చక్కగా ఆయిల్ మార్కులని, జిడ్డును శుభ్రపరచడంలో చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా స్క్రబ్బర్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్ తీసుకొని శుభ్రంగా వాటర్‌లో పిండేసి ఇలా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఈ విధంగా గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నామనుకోండి, చూడటానికి చాలా నీట్‌గా ఉంటుంది. అలానే మనకి ఎటువంటి క్రిములున్నా, అలానే బ్యాక్టీరియా ఉన్న ఇదంతా కూడా చక్కగా తొలగిపోతుంది. జిడ్డు మార్కులు కూడా పోతాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. అస్తమానం వాటర్‌లో క్లీన్ చేసామనుకోండి, ఇలా గ్యాస్ స్టవ్ అనేది ఎక్కువ రోజులు మన్నిక లేకుండా త్వరగా రిపేర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, అలా కాకుండా ఈ విధంగా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నామనుకోండి, చూడటానికి చాలా నీట్‌గా ఉంటుంది. మనకి గ్లాసెస్ కూడా చక్కగా నీట్‌గా చూడటానికి బాగుంటుందన్నమాట నీట్‌గా. సో, ఇలా గ్లాసెస్ కూడా పాడైపోకుండా, గీతలు పడకుండా ఉంటాయండి. సో, యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందాం. మనకి పువ్వులు తెచ్చుకుంటూ ఉంటాం కదండీ! పువ్వులు మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటాము. ఇలా పెట్టడం వల్ల క్యారీ బ్యాగ్‌లో గాలాడక లోపల వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ లేకపోతే ఇలా పాడైపోతూ ఉంటాయండి. అలా కాకుండా ఏ పువ్వులైనా చక్కగా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ, న్యూస్ పేపర్ కానీ వేసుకొని పువ్వులన్నీ పెట్టేసుకున్న తర్వాత మీరు ఏ పువ్వులైతే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పువ్వులన్నీ పెట్టేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా బియ్యం గింజలు వేసేసి ఈ విధంగా పైన ఒక పేపర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిపైన పెట్టేసి పైన కూడా ఒక పేపర్ పెట్టేసి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలన్నా కూడా చక్కగా తీసుకోవచ్చండి. సో, మనకి దీనివల్ల పేపర్ వేయడం వల్ల న్యూస్ పేపర్ అనేది తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఏ పువ్వులైనా పాడవకుండా ఉంటాయి, ఫ్రెష్‌గా ఉంటాయి. సో, ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట. మనం క్యారీ బ్యాగ్‌లో అలానే పెట్టేసామనుకోండి, లోపల వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ లేదంటే పాడైపోతూ ఉంటాయి. సో, ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఫ్రెష్‌గా ఉంటాయి కాబట్టి చక్కగా పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందాం. సొరకాయ పాడవకుండా బయట పెట్టుకొని ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి బయట పెట్టుకున్న బెడ్స్ పారిపోకుండా, ఎండిపోకుండా ఫ్రెష్‌గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందాం. ఇడ్లీ పాత్రలో మనం ఇలా ఇడ్లీ ప్లేట్లు పెట్టుకునేటప్పుడు ఈ విధంగా నల్లగా అయిపోతూ ఉంటుంది కదండీ! అది క్లీన్ చేయాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలా నల్లగా అవ్వకుండా ఉండాలంటే కొద్దిగా చింతపండు రెబ్బ కానీ లేదంటే ఒక హాఫ్ నిమ్మబద్దను కానీ వేసేసుకున్నామనుకోండి, మనకి బ్లాక్‌గా అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ అయినా కూడా మనం ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఆ వాటర్ పెట్టేసి ఆ నిమ్మబద్ద పెట్టి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. నల్లగా ఉండదండి. ఎందుకంటే పులుపుదనం అది ఉంటుంది కాబట్టి నల్లగా అవ్వకుండా, మరక పడకుండా మనకి చక్కగా నీట్‌గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందాం. బియ్యం కడిగిన వాటర్ వేస్ట్ అని పారబోస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. బియ్యం కడిగిన వాటర్ ఒక గిన్నెలోకి ఇలా వంచేసానండి. ఇలా వెజిటేబుల్స్ తొక్కలు కానీ, మనకి ఇలా ఫ్రూట్స్ తొక్కలు కానీ ఉంటాయి కదా, కిచెన్‌లో వేస్టేజ్ అంతా కూడా ఈ బియ్యం కడిగిన వాటర్‌లో ఒక నైట్ అంతా అలా ఉంచేసి మార్నింగ్ మనం ఇంట్లో కొన్ని పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం కదా, పూల మొక్కలు మొదటన ఇలా ఇచ్చేసామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది. పూలు కూడా మంచి కలర్‌ఫుల్‌గా పూస్తాయి. నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందాం. చింతపండు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా చింతపండుని మనం ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచుకున్న తర్వాత ఒక ఎండుమిర్చిని తుంపేసి అందులో వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసామనుకోండి, మనకి చింతపండు పురుగు పట్టకుండా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలా ఎండుమిర్చి సీడ్స్ వేయడం వల్ల వీటి ఘాటు స్మెల్‌కి పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, మరి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్‌ఫుల్‌గా ఉన్నాయనేది ప్లీజ్ చిన్న కమెంట్ చేయండి. సో, ఇలా బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండీ, ఆ వాటర్‌ని మనం పారబోయకుండా చక్కగా ఇలా మనం మొక్కలకి పోసుకున్నాం కదండీ. ఇప్పుడు అన్నం వార్చిన గంజి ఉంటాయి కదండీ, అన్నం వార్చిన గంజిలో ఈ విధంగా దీంట్లో గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఒక టీ స్పూన్ సాల్టు, కొద్దిగా చిటికుడు పసుపు వేసేసుకొని వేడివేడిగా ఇలా త్రాగడం వలన పీరియడ్స్‌లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, నడుము నొప్పి కానీ, స్టమక్ పెయిన్ కానీ, గ్యాస్ ప్రాబ్లమ్ కానీ ఇవన్నీ కూడా చక్కగా తగ్గిపోతాయండి. సో, ఆ 3 డేస్ తాగొచ్చు. లేదంటే రోజు డైలీ కూడా గోరువెచ్చలుగా ఇలా త్రాగుతూ ఉన్నామనుకోండి, ఇలా చక్కగా మనకి బాడీలో ఉన్నటువంటి పెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఒంటి నొప్పులు ఏ ఉన్నా కూడా చక్కగా కవర్ అయిపోతుందండి. సో, ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి,
అనుకోండి, వాళ్ళు ఎక్కువగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా, ప్రతిదానికి ఎక్కువగా వాళ్ళ నొప్పులు తట్టుకోలేక మెడిసిన్స్ వేసేస్తూ ఉంటారు. పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల ఒక ప్రాబ్లంకి ఒక టాబ్లెట్ వేస్తే 10 ప్రాబ్లమ్స్ తోడవుతూ ఉంటాయి. అలా కాకుండా ఇంట్లో న్యాచురల్గా ఇలా ఈ గంజిని మీరు రోజు కూడా తాగుతూ ఉండండి. 100% వర్క్ అవుతుందండి. ఇలా మీ బాడీలో ఉన్నటువంటి పెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, అలానే మనకి మెడ నొప్పులు ఇవన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.